కాదు, అసలు బబుల్స్ పెట్టాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఆ టైంలో ఒక లగ్జరీ సెలాన్స్ అనే సెగ్మెంట్ పెద్ద ఎక్కువ లేదండి. స్మాల్ సెక్టర్ లాగా ఉండేది. అండ్ అదొక పెద్ద ఆ టైంలో ఇంకా అంత పెద్ద సెగ్మెంట్ కూడా కాదు ఒక సెలాన్ అనేది. అండ్ ఒక 5 స్టార్ హోటల్స్లో మంచి క్వాలిటీలో కొంచెం డీసెంట్గా ఉన్నాయి, అక్కడే ఉండేవి వెళ్ళి రాగలిగేలాగా. బయట మంచిది ఉండాలి ఒక మెయిన్ స్ట్రీట్ మీద అని ఎందుకో అనిపించింది, ఐడియా వచ్చింది. ఇంకా వెంటనే మమ్మీకి నేను చెప్పాను, నాకు ఈ ఆలోచన వచ్చింది అని. డెఫినెట్గా మంచి ఐడియా, మంచి లొకేషన్ ఫైండ్ చేస్తాను మొదలెట్టాను. సో తను లొకేషన్ రెక్కీ చేసి లొకేషన్ పట్టుకుంది. ఇంకా అక్కడి నుంచి ఎవ్రీథింగ్ ఇస్ హిస్టరీ. మొదలెట్టాం. అది కూడా ఎట్ ఎవ్రీ స్టేజ్ అదే చెప్తా ఉన్నా ఎవరికో, నాకేమి గాడ్ తీసుకొచ్చి అన్ని ప్లాటర్ మీద తెచ్చి ఇవ్వలా, కష్టపడే ఒకటి మాత్రం ఇచ్చారు. ఏదైనా ఒకటి అనుకుంటే చేసి అది సాధించే ఒక ఎనర్జీ అయితే ఇచ్చారు, మైండ్ సెట్ ఎనర్జీ. కానీ ఏది కూడా నాకు ఒక ప్లేట్ మీద పెట్టి ఇచ్చింది కాదు. ఎందుకంటే ఫ్యామిలీ బిజినెస్కి వచ్చేసరికి కానీ మ్యూజిక్కి వచ్చేసరికి కానీ నాకు ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదండి. నా ఫ్యామిలీ అంతా బిజినెస్ ఫ్యామిలీ. అండ్ వాళ్ళ చేసే బిజినెస్లు కూడా దేవర్ ఐదర్ ఆటోమొబైల్, రీటైల్, ఫ్రాంచైజ్, ట్రావెల్, ఆటిల్లో. నేను ఎంచుకున్న బిజినెస్ కంప్లీట్లీ నా ఓన్ బ్రాండ్స్, బీట్ బబుల్స్, బీట్ ఓల్డ్ స్కూల్, ఇవన్నీ నా సొంత క్రియేషన్తో కూడిన ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ ఎవరిదంటే నాదని చెప్పొచ్చు, ఏదో ఫ్రాంచైజ్ చేసినవి అవి కావు. మాకు ఎప్పటికీ గుర్తుంది, నాగార్జున గారు కానీ పూరి గారు కానీ మీ బబుల్స్కి రెగ్యులర్ కస్టమర్. ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ ఉన్నారు, నాగార్జున గారే ఓపెన్ చేశారు యాక్చువల్లీ. సో బిజినెస్ కూడా నేను ఏది ఫ్యామిలీ నుంచి తీసుకొని టేక్ ఓవర్ చేసి రన్ చేసినవి కాదు, అన్నీ మొదటి నుంచి చేసుకున్నాయి. సపోర్ట్ ఉంది, అది ఏ పేరెంట్ అయినా ఏ చైల్డ్కైనా ఇనీషియల్గా ఇచ్చే సపోర్ట్ అంతే తప్ప ఆపరేషన్స్ కానీ బ్రాండింగ్ కానీ అవన్నీ నేను చేసుకున్నవి. మ్యూజిక్ ఇండస్ట్రీ అంటారా, అసలు ఇండస్ట్రీకే సంబంధం లేదు. ఫ్యామిలీగా తెలుసో అట్లా తెలిసి ఉండొచ్చేమో కానీ ఇక్కడ వీళ్ళు వాళ్ళు అని ఇండస్ట్రీతో డైరెక్ట్ సంబంధం లేదు. సో నా పాతే బిగినింగ్ నుంచి ఇదైనా అదైనా నేనే ఒక్కొక్క కిట్గా పెట్టుకొని పేర్చుకుంటా వెళ్ళిన. కానీ మరి ఎందుకు బబుల్స్ ఎందుకు మీరు అంటే వేరే వాళ్ళకి ఇచ్చేసారా? లేదు లేదు లేదు, ఇట్స్ స్టిల్ అండర్ us. We own 100% ఆఫ్ బబుల్స్. yes, కంప్లీట్లీ. ఫ్రాంచైజ్ కూడా చేయలే. మీరు ఎక్కడ బబుల్స్ చూసినా అది మాదే. యా, నేను ఇంకా ఎవరికైనా ఇచ్చేసారేమో అనుకుంటున్నా. లేదు లేదు, ఫుల్లీ అవర్స్, మై బేబీ అండ్ ఇట్ స్టిల్ ఇస్. సో అది ఎలా ఉంది బిజినెస్ వైజ్గా చూస్తే మీకు? అది ఇట్స్ వెరీ, అంటే నేను పెట్టినప్పుడు ఆ మార్కెట్ అంత పెద్ద మార్కెట్ కాదు, కానీ పెట్టిన టైం ఐ థింక్ వాజ్ అబ్సల్యూట్లీ ద రైట్ టైం. అక్కడి నుంచి ఆ ఇండస్ట్రీ బ్లో అప్ అయిపోయింది, అసలు ఫుల్ బ్లోన్ ఇండస్ట్రీ అయిపోయింది అది. దానిలో కూడా డిఫరెంట్ సైకిల్స్, చేంజెస్ అన్నీ ఉంటాయి. కానీ ఫస్ట్ ఉండటం వల్ల అది అన్నేళ్ళు మొత్తం సీయింగ్ త్రూ ద సైకిల్ చూసాం కాబట్టి ఇట్స్ ఎ డిఫరెంట్. 22 years అయిపోయింది అది కూడా. ఇప్పుడు ఎన్ని? 13 ఉన్నాయండి. 13 ఉన్నాయా? అన్ని సిటీ అయినా అవుట్ ఆఫ్ సిటీ? హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వైజాగ్.